ఇండియా న్యూజిలాండ్ మధ్య జరిగిన ఆ టీ20 మ్యాచ్. ఆ అద్భుతమైన రన్ చేజ్ని ఇప్పుడు చూద్దాం. ఒకవైపు భారీ టార్గెట్, మరోవైపు దారుణమైన స్టార్ట్. ఇక ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్ని ఇండియా ఎలా గెలిచిందో చూద్దాం. సవాలు చాలా పెద్దది. న్యూజిలాండ్ పెట్టిన టార్గెట్ ఏకంగా 209 పరుగులు. కాని ఇండియా చేసింగ్ ఒక పీడకలలా మొదలైంది. స్కోరు 6 పరుగులకే 2 వికెట్లు పోయాయి. అంతకుముందు మ్యాచ్ హీరో అభిషేక్ శర్మ డక్ అవుట్. దీంతో చేజ్ అసాధ్యమనిపించింది. అప్పుడే ఈశాన్ కిషాన్ వచ్చాడు. తనని తాను ఒకే ప్రశ్న అడిగాడు, నేను మళ్లీ చెయ్యగలనా అని. ఇక డిఫెండ్ చేయడం కాదు, ఎదురుదాడి చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. న్యూజిలాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఫలితం కేవలం 21 బంతుల్లోనే మెరుపు హాఫ్ సెంచరీ, అది కూడా పవర్ ప్లేలోనే. మరోవైపు సూర్యకుమార్ యాదవ్ కిషన్ బ్యాటింగ్ చూసి ఆశ్చర్యపోయాడు. ఇలాంటి ఇన్నింగ్స్ ఎప్పుడూ చూడలేదన్నాడు. సూర్య చాలా తెలివిగా ఆడాడు. కిషన్ దూకుడికి పర్ఫెక్ట్ సపోర్ట్ ఇచ్చాడు. నిజానికి సూర్యకి కాస్త కోపం కూడా వచ్చింది. పవర్ ప్లేలో తనకు అసలు స్ట్రైకే ఇవ్వలేదని సరదాగా అన్నాడు. కిషన్ వెళ్ళిపోయాక సూర్య గేర్ మార్చాడు. తను కూడా ఓ 50 కొట్టి ఫామ్లోకి తిరిగొచ్చాడు. సో ఇది కేవలం ఒక గెలుపు మాత్రమే కాదు, ఎన్నో టీ20 రికార్డులను బద్దలు కొట్టిన ఒక చారిత్రక ప్రదర్శన. 209 పరుగుల ఛేదన. టీ20 చరిత్రలో ఇండియాకి ఇదే అత్యధిక విజయవంతమైన రన్ చేజ్. ఇంకా చాలా రికార్డులున్నాయి. 6కి 2 వికెట్లు పడ్డాక ఇదే అత్యధిక చేజ్. పైగా 28 బంతులు మిగిలుండగానే గెలిచారు. అస్సలు విషయం ఏంటంటే ఈ టార్గెట్ని కేవలం 15.2 ఓవర్లోనే ఛేదించారు. న్యూజిలాండ్ ప్లేయర్ మిచెల్ శాంట్నర్ని అడిగారు, ఈ టీంపై ఎంత స్కోర్ సేఫ్ అని. అతని సమాధానం బహుశా 300. 6 పరుగులకే 2 వికెట్లు. అక్కడ్నుంచి ఓటమిని రికార్డ్ బ్రేకింగ్ విజయంగా మార్చారు. ఈ నిర్భయమైన ఆటతీరుతో ఈ భారత జట్టు ముందు ఏ లక్ష్యమైనా సురక్షితమేనా?